సో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారండి. ఒక వెబ్సైట్కి మెయిన్ కావాల్సింది బిజినెస్ రీల్స్ కోసం మనం ఏం చేస్తాం? గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ చేస్తాం. గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా మనం ఏదైతే క్రియేట్ చేసామో మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా కనుక మనం హైదరాబాద్ టీమ్ ఫర్ యూ అని కొడతారు. వాళ్ళ ఆఫీస్ ఎక్కడ తెలుసుకోవడానికి వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎలాంటి కావాలి? వాళ్ళకి ఆఫీస్ అడ్రస్ కంపల్సరీ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఆఫీస్ అడ్రస్ లేకపోతే దే విల్ ట్రీట్ యాజ్ ద డూప్లికేట్ కంపెనీ ఏదో క్రియేట్ చేస్తుంది. సో దానికోసమే ఏ విధంగా మనం గూగుల్ మ్యాప్ క్రియేట్ చేయాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలాంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా కంప్లీట్ డిజిటల్ మార్కెట్ గురించి నేను పిన్ టు పిన్ సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాను అండి. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్స్ కావాలో మన ఛానల్లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే గూగుల్ మై బిజినెస్ అంటే ఒక బిజినెస్కి గూగుల్ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి. గూగుల్ మ్యాప్ ఎందుకు అవసరం? మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఆ బిజినెస్ గురించి సెర్చ్ చేస్తారు గూగుల్లో. పలానా వాళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారని. సో సెర్చ్ చేసినప్పుడు మనకు ఆ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. సో వాళ్ళ ఆఫీస్ ఎక్కడ అవన్నీ సెర్చ్ చేస్తారు. సో దానికోసం మనం గూగుల్ మై బిజినెస్ అని క్రియేట్ చేస్తాం. దానికోసం ఫస్ట్ యూఆర్ఎల్ business.google.com/locations. ఇది గూగుల్ ఒక కామన్ యూఆర్ఎల్ అండి. business.google.com/locations. ఇక్కడ యాడ్ ఏ సింగిల్ లొకేషన్. సింగిల్ లొకేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ బిజినెస్ నేమ్ హైదరాబాద్ టీమ్ ఫర్ యూ. మీకు ఏదైతే మీరు చేస్తున్నారో మీకు న్యూమరిక్ ఫర్ యూ అండి. సింగిల్ ఉంటే సింగిల్ ఇచ్చుకోవచ్చు. మీ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా, హైదరాబాద్ టీమ్ ఫర్ యూ. చాలా మంది ఎలా చేస్తారు, ఫోర్ అని సెర్చ్ చేయరు, ఫర్ యూ అని సెర్చ్ చేస్తారు. ఇక్కడ క్రియేట్ ఏ బిజినెస్ విత్ దిస్ నేమ్. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు అడుగుతుంది ఒక 3 కేటగిరీస్ టైప్ అవుతుంది. రీటైల్ బిజినెసా, లోకల్ స్టోరా, సర్వీస్ బిజినెసా. ఇది రీటైల్ బిజినెస్ కాదు, లోకల్ స్టోర్ కాదు. కంప్లీట్గా యువర్ బిజినెస్ మేక్ విజిట్ టు కస్టమర్. మన కస్టమర్ మన ఆఫీస్ విజిట్ చేయడానికి మనం పెడుతున్నాం. నెక్స్ట్ మీరు సపోజ్ ఆన్లైన్ రీటైల్ షాప్ అనుకోండి, రీటైల్ షాప్ పెట్టుకోవచ్చు. స్టోర్ అనుకోండి, స్టోర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనది వచ్చి రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏజెంట్, ఏజెన్సీ ఇవన్నీ మీకు ఉంటాయి. సో ఇక్కడ మీరు కంప్లీట్గా ఏజెన్సీ, మీరు ఒక రియల్ ఎస్టేట్ కంప్లీట్ ఏజెన్సీ. సో కొంతమంది కంపెనీ కూడా పెట్టుకోవచ్చు అండి, కానీ కంపెనీ లేదు కాబట్టి ఏజెన్సీ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఏజెంట్ కాదు, కమర్షియల్ కాదు, కంప్లీట్గా ఏజెన్సీ. సో ఇక్కడ 2-3 కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? ఎప్పుడైతే మీ మ్యాప్ అప్రూవ్ అయిందో మీకు 2-3 కేటగిరీస్ పెట్టుకోవచ్చు. లైక్ సివిల్, కన్స్ట్రక్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ సివిల్ రాదు. ఇప్పుడు ఇది నేను స్పేస్ ఇచ్చాను అనుకోండి, సివిల్ రాదు. ఎందుకంటే ఒకటే కేటగిరీ ఫస్ట్ మీకు అలౌట్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత మెయిన్గా ఏంటంటే మీ యొక్క సర్వీస్ లొకేషన్ ఏంటిది. సో ఎక్కడెక్కడ మీ మీ యాడ్ అవపడాలి, మీ సరౌండింగ్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు ఏదైతే ఉందో ఇక్కడ మనం కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకు కంప్లీట్గా పిన్ నెంబర్ ఉంటే కూడా పిన్ నెంబర్ పెట్టుకోవచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది ఉంటే అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సరే ఇక ఎన్ని సర్వీస్ ఏరియాస్ యాడ్ చేసుకోవచ్చు? మీరు ఇక్కడ 20 సర్వీస్ ఏరియాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైతే మీకు నియర్ బై లొకేషన్ ఉందో, ఏదైతే మీకు కావాలో, ఇప్పుడు మీరు ఇది మీకు మాదాపూర్ వరకు వెళ్ళాలి, గచ్చిబౌలి దాకా వెళ్ళాలి. సో లేదంటే నాకు ఇది కంప్లీట్గా నాకు కావాలంటే షాద్నగర్ వరకు వెళ్ళాలి. సో మనకి ఏదైతే మనకు ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి మేజర్గా ఫోన్ నెంబర్, వెబ్సైట్ ఆప్షన్. ఇక్కడ వెబ్సైట్ అయినా మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు, కానీ ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలండి. అయితే నేను మీకు ఒక కంపల్సరీ ఒక విషయం చెప్తాను అండి. మీరు గూగుల్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నారంటే కంపల్సరీ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫోన్ నెంబర్ ఇక్కడ తీసుకున్నాము. ఫోన్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోండి, 9059. ఇక్కడ చూసుకుంటాను చూడండి, 314445, 314445. కాపీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎస్టిడిబి ఇవ్వకుండా ఇది ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇచ్చాం. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక మేము అడుగుతుంది పుట్ యువర్ బిజినెస్ ఆన్ ద మ్యాప్. మీ ఇక్కడ అడుగు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇవి క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికైనా పార్ట్నర్షిప్ సర్వేలు కానీ ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఉంటాయి.
నెక్స్ట్, మీరు మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలండి. ఇది మన బిజినెస్ని అచీవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల మనకు కాల్స్ వస్తాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి ఫ్లాట్ నెంబర్ 1038, ఫ్లాట్ నెంబర్ 102, శివరామ్స్. చాలా మంది ఈ అడ్రస్ హైడ్ చేస్తారండి. మన అడ్రస్ హైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ చూస్తే కనుక మీరు డైరెక్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈజీగా మీకు ఎలాంటి డీటెయిల్స్ మేము ఇస్తాం. 3 మంకీ సర్కిల్, ప్రగతి నగర్. ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేద్దామన్నా, ప్రాపర్టీ కొందాం అనుకున్నా, జస్ట్ మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చండి. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ప్రాపర్గా ఇస్తారు. సో హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. మీరు స్టేట్ ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్, మీకు గుర్తుపెట్టుకో విషయం ఏంటంటే మీ యొక్క కంప్లీట్ వెరిఫికేషన్ అనేది 3 ప్రాసెస్ అవుతుంది. ఫోన్ కోడ్, ఈమెయిల్ కోడ్ అండ్ బిజినెస్ కోడ్. ఇక్కడ మనకు ఫోన్ కోడ్ ద్వారా యూజ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన ఫోన్ కోడ్లో కనుక డౌట్స్ ఉంటే మీకు కంపల్సరీ క్వశ్చన్ అంటే వీడియో కాల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ నెంబర్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ రాగానే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనం వెయిట్ చేయాలి మెసేజ్ కోసం. సో ఇక్కడ మన కోడ్ ఉంటుంది 293429. మనకు ఇక్కడ కోడ్ ఏదైతే వస్తుందో అదే మనం ఎంటర్ చేస్తున్నాం. సో మనకి ఇచ్చిన టైంలో మనం వెరిఫై చేసామా, యు ఆర్ బీయింగ్ వెరిఫైడ్ బై గూగుల్. ఎన్ని రోజులు మనకు 5 డేస్ టైం పడుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఏమైతే మనకు కావాలో అవి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ కంప్లీట్గా తీసుకోవచ్చు. మనము కమర్షియల్ ప్రాపర్టీ బయింగ్ అండ్ సేల్, సో మీకు బిల్డింగ్ టు లాట్ సేల్ అండ్ బీచ్ ప్రాపర్టీ బయింగ్, ఏజెంట్ సర్వీస్, మీకు ఏదైతే ఉన్నో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్, ఎన్ని సెలెక్షన్ యాడ్ చేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం లేదు. సో మీ టైమింగ్స్ ఏంటిది, సో మీరు కంప్లీట్గా 24 అవర్స్ ఓపెన్ చేసుకుంటే 24 అవర్స్ అని పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు పర్టికులర్గా టైం యూస్ చేసుకోవాలి. 10 AM టు 8 PM. సో మీరు ఏదైతే మీరు టైం మెయింటైన్ చేస్తున్నారో అవే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాబట్టి మనకి ఇక్కడ సండే అనేది హాలిడే ఉండదండి. మీకు ఎలాంటి వాటికి కూడా హాలిడేస్ అనేది ఉండదు. సో కాబట్టి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది టైం స్కిప్ చేస్తారండి. ఆ స్కిప్ చేస్తే మీకు గూగుల్కి అర్థం కాదు ఏ టైమింగ్లో వీళ్ళకి ఓపెన్ ఉంది, ఏ టైంలో క్లోజ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు 24 ఓపెన్ అని చెప్తే మీకు ఏ టైం పడితే ఆ టైం కాల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ప్రాపర్గా యూజ్ చేసి టైం ఇవ్వండి. సో అయిపోయాక మీ డిస్క్రిప్షన్, ఏదైతే మీ డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేస్తున్నారో మీరు ఆ డిస్క్రిప్షన్ అక్కడ ఇచ్చేసుకోండి. నెక్స్ట్, మీకు 750 సపోర్ట్ చేస్తుంది. తర్వాత స్టోర్ ఫ్రంట్, మీకు ఏమైతే మీకు ఫొటోస్ ఉన్నాయో స్టోర్ ఫ్రంట్ అవి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ మనం కంప్లీట్గా యాడ్ చేస్తున్నాము ఫొటోస్ అనేది. సో ఏదైతే మనకు ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. ఏవైతే మీకు కావాలో అవన్నీ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు కంప్లీట్ మీకున్న ఆప్షన్స్. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్గా ఫొటోస్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేసుకోవాలండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు గూగుల్ అనేది మీకు కంపల్సరీ వీడియో వెరిఫికేషన్ అవుతుంది. సో వీడియో వెరిఫికేషన్ తీసుకోవాలి. యువర్ ఎడిట్ విల్ బి విజిబుల్ వన్స్ యువర్ విల్ బి వెరిఫైడ్. ఇది మనకు 5 వర్కింగ్ డేస్లో మన మ్యాప్ అనేది విజిబుల్ అవుతుందండి. ఇది వరకు మనకు కరెక్ట్ స్టోరేజెస్ లేకున్నా ఏవి లేకున్నా వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఇప్పుడు కంపల్సరీ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మీకు మ్యాప్ క్రియేషన్ వెంటనే మీకు మెయిల్ వస్తుందండి. మెయిల్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అది అండర్ రివ్యూ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. సో మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. మనకి మెయిల్ వచ్చి మనం కంపల్సరీ ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఎక్కడైతే మనకు మెయిల్ వస్తుందో అక్కడ మనం చూసుకొని దాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మనకు మెయిల్ రాలేదు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన మ్యాప్ ఒక్కోసారి డైరెక్ట్ మనం చేసేటప్పుడు సస్పెండ్ కావచ్చు. ఎందుకంటే ప్రాపర్గా అప్లోడ్ చేసుకోవాలి కంటెంట్. సో కాబట్టి మీరు టైము, ఫోన్ నెంబరు, వెబ్సైట్ అడ్రస్ ప్రాపర్గా యాడ్ చేసి మీరు ఫొటోస్ యాడ్ చేస్తున్నారు. సో కంపల్సరీ ఏదైనా మీరు చేసినప్పుడు ప్రాపర్గా డిజైన్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మ్యాప్ క్రియేషన్లో మీరు ఒక గూగుల్ మ్యాప్ క్రియేట్ చేయాలనుకుంటే దాన్ని కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. మీకు గూగుల్ మ్యాప్ ఇలాంటి వెబ్సైట్ ఫ్రీగా కావాలన్నా అంటే సింగిల్ పేజ్ వెబ్సైట్ కావాలన్నా కూడా నేను కంప్లీట్ చేసిస్తానండి.
అండ్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా మన ఛానల్ సంప్రదించవచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.